హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. అందరికీ షలోం అండి. ప్రభు నామం పేరిట అందరికీ షలోం చెప్పాలి కదా. ఒక్క నిమిషం. నాకు షలోం చెప్పడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే ప్రతిరోజు మీకు షలోం చెప్తాను. ఈరోజు వర్షం వచ్చిందనమాట హైదరాబాద్లో, అందుకే అంత కూల్గా ఉంది వెదరు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ షలోం. యేసయ్య మనకు సమాధానం కలగజేయను గాక. ఈరోజు ఈ దినం అంతా కూడా యేసయ్య మనకు తోడుగా ఉండను గాక. అంటే వర్షానికి చూడండి, చెట్లు ఆకులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో, వాటికి కావాల్సిన ఆహారాన్ని అవి తీసుకున్నట్టున్నాయి. మనకు కావాల్సిన ఆహారం కూడా మనం తీసుకుందాము. మనకి వేసే ఇచ్చే ఆహారము, ఆత్మీయ ఆహారము తీసుకుందాము. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించినందుకు, మనం సజీవ లెక్కలో ఉన్నందుకు, ఆయన మనల్ని భద్రపరిచినందుకు ఆయనకే మహిమ ఘనత చెల్లిద్దాము, ఆయనకే స్తుతులు చెల్లిద్దాము. ప్రభువును మహిమపరచాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఆమేన్ అని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. దేవుడు మనల్ని అందరినీ చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. కాబట్టి ఆయన మహిమపరిచే వారిలో ముందుంటే మనం ధన్యులలో ముందుంటాము, పరలోక రాజ్యంలో ముందుంటాము కదా ఫ్రెండ్స్. ఈ విషయం మర్చిపోకుండా ఆయన నామాన్ని ఘనపరుద్దాము, ఆయనని కీర్తిద్దామండి. ఉదయకాలం దేవుడు మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు, బ్రతికే అవకాశాన్ని, సజీవ లెక్కలో ఉండే అవకాశాన్ని మనకి యేసయ్య అనుగ్రహించాడు. కాబట్టి ఎంతో సంతోషంతో ఆయనను చేయాలి మనం కూడా. ఓకే. నీ ముందర నడుచువాడు యెహోవా నీకు తోడై ఉండెను. అని చదువుతున్నానండి. నీ ముందర నడుచువాడు యెహోవా నీకు తోడై ఉండెను. మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు ఈ వాగ్దానం, ఇది నాకు అనుగ్రహించిన వాగ్దానము, మరి మీకు అనుగ్రహించిన వాగ్దానం మీకు సిద్ధపరచబడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాగ్దానం చదవని ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వాగ్దానం చదవండి. క్రిస్టియన్స్ కాని వాళ్ళకు కూడా చెప్తున్నాను, ప్రభు బిడ్డలైన వారు, క్రిస్టియన్స్ అయిన వారికి కూడా చెప్తున్నా, అందరికీ చెప్తున్నా. వాగ్దానాన్ని చదవండి, వాగ్దానాన్ని విశ్వసించండి. తద్వారా మనము ఈ క్షీణమైన ప్రభు రాజ్యంలో, ప్రభు రాకడ వస్తే, మనం మరణిస్తే ఆయన సన్నిధికి చేర్చబడతాం అనే హోప్. అందుకని నేను ప్రతిరోజు వాగ్దానం చదవండి, విశ్వసించండి అని చెప్తాను. చెడు విషయాలు కాదు చెప్పేది, ప్రభు రాజ్యానికి చేరే విషయాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నన్ను తిట్టుకున్న అది దేవుడు చూస్తాడు, యేసయ్య చూస్తాడు. తిట్టుకున్నా పర్లేదు అన్నమాట. అదే చెప్తున్నా. చెప్తాను. సరే ఫ్రెండ్స్, ఈరోజు బర్త్డేస్ చేసుకునే వాళ్ళకు, పెళ్లి రోజులు, యానివర్సరీస్ చేసుకునే వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. యేసయ్య దీవించి ఆశీర్వదించిన కాక, యేసయ్య దీవెనలు అందరికీ ఇచ్చిన కాకండి. సజీవ లెక్కలో ఉన్నందుకు మనమైతే ప్రభువునైతే కీర్తించాలి. మరియు ఈరోజు జన్మించిన వాళ్ళకు, పిల్లలకు యేసయ్య మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని అయితే మనము కోరుకుందాము. కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట, అందుకని సపోర్ట్ పెట్టుకున్నా. సారీ. ప్రభువుని మహిమపరచడం ఇష్టం లేక సాతాను గలిబిలి చేస్తుంది. అది గలిబిలి చేస్తే పట్టించుకోను. యేసయ్య శక్తిని ఇస్తాడు, ఆయన మాటలు పలకడానికి ఆయన శక్తిని కంపల్సరీ ఇస్తాడు. ఆయన నమ్మేవాళ్ళు ఆమెనని చెప్పండి.
ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను. క్రైస్తవులు దినములు చూడొచ్చా? మంచి దినం చెడ్డ దినము క్రైస్తవులు చూస్తారు కదా. మన గురించి క్రైస్తవుల గురించి చెప్తున్నాము. క్రైస్తవుల గురించి మాట్లాడుకునేది. రోషం కలిగిన వాళ్ళు వినండి. క్రైస్తవులు అందరూ తెలిసి తెలియక కూడా చేయొచ్చు, అదేం లేదు. ఓ అవివేకులారా గలలీయులారా, ఓ అవివేకులైన గలలీయులారా, మిమ్మల్ని మీరేలా మోసపరుచుకుంటున్నారు. గలతీయులకు రాసిన దాంట్లో ఉంటుంది ఇది. ఎందుకంటే దినములను ఎలా చూస్తున్నారు అని దీంటే క్లియర్గా లేదు నేను రాసిన దాంట్లో. కానీ మనం దినములు చూడొచ్చా లేదా అనే దాని గురించి ఇందులో గలతీయులకు రాసిన గ్రంథంలో ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మనం దినములను పాటించవచ్చా, మంచి దినం చెడ్డ దినము అమావాస్య పున్నము ఇవన్నీ పాటించవచ్చా లేదా అని దీని గురించి ఉంది. కాబట్టి మనకు చెప్పేది ఏంటి, ప్రేయర్ టాపిక్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. క్రైస్తవులు దీన్ని పాటించవచ్చా లేదా అనేది దాని గురించి ఈరోజు మన ప్రేయర్ టాపిక్. పాటించకూడదు అని మనకు తెలుసు, కానీ పాటిస్తున్నారు కొంతమంది. కానీ ఎందుకంటే మనం మరణము తెచ్చుకోము, సమయం చూసి జీవము తెచ్చుకోము. ఈ విషయం అయితే క్రైస్తవులకైతే తెలుసు, వేరే వాళ్ళకి తెలియకపోయినా క్రైస్తవులకైతే తెలుసు కదండి. కావాలని ఎందుకు ప్రభువుని నామాన్ని మనం తెలియని బిడ్డల దృష్టిలో చెడు చేయొద్దు. కాబట్టి అందుకోసము మీరు క్రైస్తవులు మంచి చెడు దినములు ఆయనను పాటించకూడదు అనేసి బైబిల్లో అయితే ఉంది. కాబట్టి ఇంకా గలతీయుల్లో మాత్రమే నేను చెప్తున్నాను. మరి ఇతర గ్రంథాల్లో కూడా బైబిల్లో రాసిన ఎన్ని గ్రంథాల్లో ఉందో నాకైతే తెలియదు. నాకు తెలిసిన వరకే చెప్తున్నా. మనము పాటించకూడదు అనేసి బైబిల్లో ఉంది. కానీ మనం క్రైస్తవులు వివాహం, పాస్టర్లు వివాహమైన ఇదేమంటారు, విశ్వాసుల వివాహాలైన, విశ్వాసుల మంచి కార్యాలైన, చెడు కార్యం, గృహప్రవేశమైన ఏదైనా కానీ అట్లాగే పాటిస్తూ ఉన్నాము. నా స్వతంత్రంగా నేనైతే పాటించను, కానీ మా పేరెంట్స్ కోసం నేను కూడా పాటించాల్సి వస్తుంది. పెద్దవాళ్ళ కోసం పాటించాల్సి వస్తుంది. వాళ్ళు చేసే కార్యాలు, ఇప్పుడు నా చేతిలో చేసే కార్యాలు ఉంటే అది నేను పాటించను అని నేను విశ్వసించి ఉన్నాను. కానీ పెద్దవాళ్ళు వాళ్ళ చేతుల మీదంగా చేసే కార్యాలు కాబట్టి నేను ఏం చెప్పలేకపోతున్నాను. అది ప్రభువు కూడా చూడాలి, గమనించాలని నేను వేడుకుంటున్నాను. ప్రభు అయిన యేసేను ప్రజలను గద్దించువాడు, ప్రజలను విడిపించువాడు. నీళ్ళు పోయి అలా బబులోను దినములు, మన మాసములు, కాలములు అన్నీ ప్రభు సన్నిధిలో ప్రభు ఏర్పరచబడినవి. ఇవన్నీ బబులోను ప్రజలను గద్దిస్తాడు కదా ప్రభు. గలతీయులకు రాసిన గ్రంథంలో దాని గురించి నేను రాసుకున్నాను అనమాట. అది చెప్తున్నాను. బబులోను ప్రజలను గద్దించడం కాదు, అంటే మనకు అప్పుడు బబులోను ప్రజలను గద్దించినట్టు ప్రభువు గ్రంథంలో రాశాడు, రాయబడి ఉంది. ప్రభు ప్రేరేపణ వల్ల. గలతీయులకు రాసింది ఎవరు మర్చిపోయాను, గ్రంథంలో రాసింది ఎవరు గుర్తులేదు. కానీ ప్రభువు చెప్తేనే రాశారు కదా. కాబట్టి మనము పాటించకూడదు అని తెలిసినా కానీ క్రైస్తవులు ఏమంటారు, అమాస పున్నము, మంచి రోజు, చవితి, అవి చతుర్థి, ఆ క్యాలెండర్ని కూడా నేను చూడను సరిగా. అంటే రెగ్యులర్ క్యాలెండర్ ఉంటుంది. మన జీసస్ క్యాలెండర్ వేరు, ఇది రోజులు పాటించే క్యాలెండర్ వేరు కదా. మన జీసస్ క్యాలెండర్లో ఇవన్నీ ఉండవు, అష్టము పున్నము ఇవన్నీ ఉండవు. ఇదైతే అందరికీ తెలిసిందే. కావాలని క్యాలెండర్ని అయితే మనం ప్రింట్ చేసుకుంటాం, కానీ మనం హృదయాలను అయితే ప్రింట్ చేసుకోలేకపోతున్నామండి. క్యాలెండర్ అది ప్రింటర్ కాబట్టి ప్రింటర్ అన్న న్యాయం చేస్తుంది దేవుడికి, మనం న్యాయం చేయలేకపోతున్నాము క్రైస్తవులము. కాబట్టి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. క్రైస్తవులని గుర్తు చేసి మాట్లాడుతున్నాను. క్రైస్తవులు ఇట్లా కావాలని చేయకండి. నేను
ప్రభు ప్రేరేపించిన బట్టి చెప్తున్నాను. నా అంతటా నేను చెప్పేది కాదు కదా ఫ్రెండ్స్, మన బైబుల్ గ్రంథంలో ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రతిదీ ఆయన సృజించిన ప్రతిదీ ఆయన లెక్క ప్రకారం ఆయన సృజించాడు యేసయ్య. మంచిని చెడును రెండింటినీ భూమిపైన ఉంచాడు కదా. కాబట్టి మనము అనుసరించాలి ప్రభు ఆజ్ఞలను. దేన్ని కోల్పోయినా మనం పరలోక రాజ్యాన్ని కోల్పోతాం ఫ్రెండ్స్. కాబట్టి దేన్ని విస్మరించవద్దు, దేన్ని తీసివేయవద్దు అని నేను వేడుకుంటున్నాను. క్రైస్తవులందరికైతే విన్నవించుకుంటున్నానండి. దయచేసి వీలైనంత వరకు మంచిది చెడు దినములు ఫాలో అవ్వడానికి ప్రయత్నించకండి. చెప్పేది నేను ఇదనమాట. తప్పకుండా మంచి విశ్వాసులు భారతి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దర్శించాలని నేను కోరుతున్నాను. మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మీ కామెంట్స్ రూపంలో చెప్పండి, మీ అభిప్రాయములను చెప్పండి. ప్రతిదీ చూడడం జరుగుతుంది వీలైనంత వరకు. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. క్రైస్తవులకు మాత్రమే ఈరోజు అంటే ఇతరులకు కూడా అర్థం చేసుకుంటే అది చాలా ధన్యకరము, ప్రభువుకు మహిమకరము. ఇతరులు కూడా చూస్తుంటారు వీడియోస్, అది చాలా ప్రభువుకు మహిమ. మరి చెప్పితే నమ్మిన వాడికంటే చెప్పకముందు విశ్వసించిన వాడు ధన్యుడు కదా ప్రభు దృష్టిలో. ప్రభు రాజ్యాన్ని సొంతం చేసుకుంటాడు కదా. కాబట్టి ఎవరు చూసినా వాళ్ళ హృదయాలను ఈరోజు వీడియో ద్వారా మార్చాలని నేను కోరుతున్నానండి. ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా నీడగా ఉండాలని కోరుతున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ అండి. ఈరోజు వీడియో గురించి మరి కామెంట్ చేయండి. మీకు ప్రే టాపిక్ ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. కంపల్సరీ అయితే మనం క్రైస్తవులము అన్యాచారాలను ఫాలో అవ్వకూడదు. మంచి చెడు రోజు అనేది లేదు. అంతా ప్రభువు ఆయన చిత్తం ప్రకారం జరిగిస్తాడు. చనిపోవడం, మన బంధువులు చనిపోతారు, మన ఇంట్లో అశుభం జరిగిందనేసి చెడు గడియ అనేది కాదు. అది ప్రభు చిత్తం లేనిది, ప్రభు ఆజ్ఞ లేనిది వెంట్రుక వాసైనను రాలేదు కదా. అదైతే మనందరికీ తెలుసు కాబట్టి దయచేసి దృష్టిలో పెట్టుకోగలరని కోరుతున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.